టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. సంక్షేమానికైతే ఇది స్వర్ణయుగం. సంక్షేమ రంగంలో అయితే పేదవారికి, అట్టడుగున దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారందరికీ కూడా అద్భుతమైన ఫలాలు వస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ముఖ్యంగా సర్వసాధారణంగా ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలు ఏవైతే ఉంటాయో, ఫలానా వారికి జీతాలు పెంచండి, ఫలానా వారిని ఆదుకోండి, ఫలానా వారికి ఇంక్రిమెంట్లు ఇవ్వండి అనే అంశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ముఖ్యమంత్రి గారే పరిష్కరించుకుంటూ పోతున్నారు. అంగన్వాడీల జీతాలు పెంచారు, సింగరేణి కార్మికులకు బోనస్ ఇచ్చారు, ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు పెంచారు. చెప్పుకుంటూ పోతే ఈ వర్గం ఆ వర్గం అని కాదు, ప్రతి ఒక్కరికి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో సహా ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ముందుండి ముఖ్యమంత్రి గారు స్వయంగా నడుము బిగించి వారిని పిలిచి, ఆశా వర్కర్లే కానీ వారందరినీ పిలిచి కూర్చోబెట్టి చర్చించి గంటలు గంటలు వారితో మాట్లాడి భోజనం చేసి వారి సమస్యలు పరిష్కరించి పంపుతున్నారు. పాపం కాంగ్రెస్ పార్టీ భయం ఏంటంటే, మరి మేము ఉనికిలో లేకుండా పోతాం, ఏదన్నా ఒక అంశం దొరకబట్టుకొని మాట్లాడకపోతే ఇటు ప్రెస్ వాళ్ళు పట్టించుకోరు, అటు ప్రజలు పట్టించుకోవట్లేదు, ఎట్లాగూ అడ్రస్ లేకుండా పోతాము, ఉనికి లేకుండా పోతాము, సోదిలో లేకుండా పోతాం అనేది వాళ్ళ భయం. అందుకే నాన్ ఇష్యూస్ని పట్టుకొని ఇష్యూస్ చేయడం అనేది ఒక సిద్ధాంతంగా కాంగ్రెస్ పార్టీ పెట్టుకొని ముందుకు పోతా ఉంది. దురదృష్టం ఏంటంటే దీనికి నాయకత్వం వహిస్తున్నది కాంగ్రెస్ పార్టీ అనే ఒక మహాపార్టీకి చాలా గొప్పగా ఇన్ని రోజులు కేంద్రంలో వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల హోదాల్లో పనిచేసిన వాళ్ళు, కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఈ చిల్లర మాటలు, చిల్లర ప్రయత్నాలు చేయడం అనేది శోచనీయం, నిజంగా కూడా దారుణం. వాళ్ళ దిగజారుడుతనానికి, వాళ్ళ లేఖితనానికి, వాళ్ళ భావదారిద్రానికి, ఇంటలెక్చువల్ బ్యాంక్రప్సీకి ఇదొక నిదర్శనం. దానికి ముందుగా 2 ఉదాహరణలు మీకు చెప్పాలి. నిన్న జైరాం రమేష్ అనే ఒక పెద్ద మనిషి, జీవితంలో ఎప్పుడైనా ప్రజలు ఓట్లేస్తే గెలిచిండో లేదో నాకైతే తెలియదు, కానీ చాలా పెద్ద మేధావి. ఆయన ఏం చెప్తాడు, కేసీఆర్ కొడుకు కంపెనీ, వెంకయ్య నాయుడు కొడుకు కంపెనీ కలిసి వీళ్ళు మొత్తం టొయోటా, ఇన్నోవా వాహనాలు, పోలీసు వాళ్ళకు కొన్న వాహనాలు కుంభకోణం జరిగింది అని చెప్పి ఒక చిల్లర విమర్శ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. పోలీస్ శాఖకు సంబంధించి కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత శాంతి భద్రతల విషయంలో రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా ఒక పటిష్టమైన యంత్రాంగం, స్థిరమైన ప్రభుత్వం, ముఖ్యంగా ఎన్నో అనుమానాలు, అపోహలు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పోయిన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఆఖరి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినాడు. కాబట్టి డెఫినెట్గా శాంతి భద్రతల విషయంలో చాలా పటిష్టంగా ముందుకు పోవాలన్న ఉద్దేశంతో మొట్టమొదటగానే ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన మొదటి రోజుల్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధునికీకరణకు, పోలీస్ యంత్రాంగం ఆధునికీకరణకు పచ్చజెండా ఊపినారు. అందులో భాగంగా మొదట ఒక 300 ఇన్నోవా వాహనాలు కొనుగోలు చేయడం జరిగింది. ఈ 300 ఇన్నోవా వాహనాలను DGS&D, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సప్లైస్ అండ్ డిస్పోజల్, ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. DGS&D అనేది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. వాళ్ళు ఈ దేశంలో డిఫెన్స్ వాళ్ళు ఏదైనా కొనాలనుకుంటే ఈ రేట్ ప్రకారమే కొంటారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ప్రభుత్వంలో ఉండే వివిధ ప్రభుత్వ శాఖలు కానీ, రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు కానీ ఏమైనా కొనాలనుకుంటే ఆ రేటు ప్రకారమే కొంటారు. ఈ రేట్ ఫైనల్ చేసేది తెలంగాణ ప్రభుత్వం కాదు, ఈ దేశంలో ఉన్న ఏ రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వాలు. ఇంకొక మాట ముందుకు చెప్పాలా, ప్రస్తుతం ఉన్న DGS&D రేట్లను ఫైనలైజ్ చేసింది జైరాం రమేష్ కేంద్ర మంత్రిగా ఉన్న యూపీఏ ప్రభుత్వమే ఫైనలైజ్ చేసింది. ఇంకొక మాట కూడా చెప్పాలా, ఏ DGS&D రేట్లను ఆధారంగానైతే తెలంగాణ ప్రభుత్వం వాహనాలను కొనుగోలు చేసిందో ఆ రేట్లను, అదే రకమైన పద్ధతులను గతంలో ఇక్కడ పనిచేసిన ప్రతి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనుసరించింది, కొన్నది. కాబట్టి మేము చేసింది కొత్తది ఏమీ లేదు. ఇందులో DGS&D రేట్ల ప్రకారం ఇన్నోవా వాహనాలను, ఎందుకంటే మనకు ఒక ఆధునికమైన లుక్ ఉండాలి, ఈ కొత్త రాష్ట్రంలో కొత్త తరహా పోలీసింగ్ ఉంది, ఒక నమ్మకం శాంతి భద్రతల విషయంలో ప్రజలకు కలగాలి. ఎందుకంటే మీకు తెలుసు తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో ఏమన్నారు, ప్రాంతీయ వైషమ్యాలు ఉంటాయి, ఆంధ్ర వాళ్ళని అయితే వెతికి వాళ్ళని వేధిస్తారు అని చెప్పి ఎన్ని చిల్లర మల్లర కూతలు కూర్చున్నారో మీకు తెలుసు. కాబట్టి ఒక నమ్మకాన్ని హైదరాబాద్ లాంటి అంతర్జాతీయ హంగులున్న నగరంలో కల్పించాలన్నప్పుడు తప్పకుండా పోలీస్ వ్యవస్థకి ఆధునికమైన యంత్రాంగం ఉండాలి, వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో కొనుగోలు చేయడం జరిగింది. DGS&D రేట్ ప్రకారం మనం ఈ వాహనాలను నేరుగా టొయోటా కంపెనీకి ఆర్డర్ ఇచ్చినాం. డైరెక్ట్లీ వీ డీల్ విత్ ద కంపెనీ, ద ఫ్యాక్టరీ. వీ డోంట్ డీల్ విత్ ఇండివిజువల్ డీలర్స్. వీ డు నాట్ డీల్ విత్ ఇండివిజువల్ డీలర్స్. నో ఈ రేట్లు కూడా మీరు చూసినట్టయితే మొత్తం ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి, ఇందులో ఒక టొయోటా వాహనాలే మనం కొనలేదు. మనం కొన్న వాహనాలు టాటా సుమోలు కొన్నాం, 300 ఇన్నోవాలు కొంటే
టాటా సుమోలు 476 కొన్నాం, బొలేరో మహీంద్రా బొలేరో 260 కొన్నాం, మహీంద్రా స్కార్పియో 66 కొన్నాం, మారుతి ఎర్టిగా కొన్నాం, మారుతి స్విఫ్ట్ డిజైర్ కొన్నాం, ఐచర్ బస్సులు కొన్నాం, అంబులెన్సులు కొన్నాం. ఇవన్నీ కూడా పోలీస్ శాఖ దగ్గర మీకు వివరాలు ఉన్నాయి, తీసుకోవచ్చు. కాబట్టి నేరుగా DGSND కాంట్రాక్ట్ రేటు ప్రకారం ఏ రేట్ అయితే యూపీఏ ప్రభుత్వం ఖరారు చేసిందో ఆ రేటు ప్రకారమే నేరుగా కంపెనీతో కొన్నాం. ఇక ఇందులో కూడా వెంకయ్య నాయుడు కొడుకు కేసీఆర్ గారి కొడుకు అంటే నాకు ఎప్పుడో 7-8 ఏళ్ల కిందట ఒక ట్రాక్టర్స్కి సంబంధించిన స్టాక్ యార్డు, స్టాక్ డిపో ఉండేది 7-8 ఏళ్ల కిందట. ఆ వ్యాపారాన్ని మూసేసి కూడా దాదాపు 7-8 ఏళ్ళు అయింది. అంటే నేను మంత్రిగా కంటే తెలంగాణ రాకంటే 4 ఏళ్ల పూర్వమే ఆ వ్యాపారం బంద్ అయిపోయింది. ఇక బోడుగుండికి మోకాలకి ముడిపెడతాను, పీర్ల పండుగకు శంకరాచార్యులకు ముడిపెడతాను అని జయరాం రమేష్ గారు అంటే ఆయన విఘ్నతకు, ఆయన తెలివితేటలకు, ఆయన అసాధారణమైన ప్రతిభా పాఠవాలకు నేను చేతులెచ్చి దండం పెట్టడం తప్ప చేయగలిగింది ఏం లేదు, నీ కర్మ అని వదిలేయాల. ఇది వాళ్ళ దిక్కుమాలిన దివాలాకోరు రాజకీయతనానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న చిల్లర లత్కోర్ ప్రయత్నాలకు ఒక నిదర్శనం. రెండోది, నేను ఇంకోటి ఏమంటాడు, ఈ ప్రభుత్వం వచ్చినాక అన్ప్రెసిడెంటెడ్గా అంటే ఇదివరకు ఎన్నడూ లేని విధంగా వెంకయ్య నాయుడు గారి కుమార్తె నడుపుతున్న స్వర్ణ భారతి ట్రస్ట్కు ఈ ప్రభుత్వం ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చింది. ఇది కూడా మళ్ళీ అదే మహానుభావుడు, అదే జయరాం రమేష్, గొప్పవాడు, పెద్ద ఆయన, మేధావి, ఆయన అంటాడు అన్ప్రెసిడెంటెడ్, ఇదివరకు ఎప్పుడూ లేదు చరిత్రలో అని బిల్డప్ ఇచ్చిండు. సర్వసాధారణంగా ఎప్పుడైనా ప్రాపర్టీ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ కానీ డెవలప్మెంట్ ఎగ్జెంప్షన్స్ కానీ ఎవరికి ఇస్తారంటే నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అంటే NGOలు లేదా నాట్ ఫర్ ప్రాఫిట్ కోసం నడిపే చారిటబుల్ ట్రస్టులు, హాస్పిటళ్ళు, రిలీజియస్ లేదా స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్, లేదా ఎంప్లాయీ కోఆపరేటివ్ సొసైటీస్, లేదా జర్నలిస్టుల కోఆపరేటివ్ సొసైటీలు, లేదా కొన్ని ఇండివిజువల్గా ఇంపార్టెంట్ అనుకునే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. ఎట్లా అంటే ఇంకోటి ఆయన అన్ప్రెసిడెంట్ అన్నాడు, మొత్తం చెప్తాను మీకు, లిస్ట్ కూడా ఇస్తాను. అన్ప్రెసిడెంటెడ్ అంటే ఏంటంటే ఇదివరకు ఎన్నాడు చరిత్రలో లేని మేమేదో తప్పు చేసినాం అన్నాడు. ఒక్కసారి మొత్తం లెక్క, ఇగో మొత్తం చిట్టా మీ ముందు పెడతాను. 2008 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటిన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరెవరికి ఇచ్చిందంటే ఏపీ సెక్రటేరియట్ ఎంప్లాయీ మ్యూచువల్లీ కోఆపరేటివ్ ఎయిడెడ్ సొసైటీ 2,65,00,000 ఎగ్జామ్షన్ ఇచ్చినారు, GOMS నంబర్ 476, ఇది మొత్తం మీకు ఇస్తాను. తర్వాత పాననీయ సంస్కృత్ కాలేజ్ దిల్సుఖ్ నగర్ 30 లక్షల ఎగ్జామ్షన్ ఇచ్చారు 2008. తర్వాత బెత్లెహాం బ్రదర్ అండ్ చర్చ్ అట్ మలక్పేట్ వాళ్ళకు కూడా 4 లక్షల ఎగ్జామ్షన్ ఇచ్చినారు, ఇది కూడా 2008లో. ఏపీ సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ 25% ఎగ్జామ్షన్ ఇచ్చారు, ఇది కూడా 2008. ఆనంద విద్యార్థి గృహ సరూర్ నగర్, ఇది కూడా హాస్టల్ బిల్డింగు, వాళ్ళకు కూడా 2010లో ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఆశ్రిత వాలంటరీ ఆర్గనైజేషన్ దొమ్మర పోచంపల్లి, ఇది కూడా చైల్డ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ సెంటర్ 753. యోగా కాన్షియస్ ట్రస్ట్ గౌడవెల్లి 2010లో వారికి ఎగ్జామ్షన్ ఇచ్చారు. షిరిడి సాయి ప్రేమ్ సమాజ్ నార్సింగి వారికి ₹1 కోటి ఎగ్జామ్షన్ 2014 2 ఫిబ్రవరిలో ఇచ్చినారు. తర్వాత విశాలాంధ్ర విజ్ఞాన సమితి 2011లో 31 లక్షల ఎగ్జామ్షన్ ఇచ్చారు. జిఆర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ ముచ్చింతాల 2011 కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్జామ్షన్. స్వెయిన్ మెమోరియల్ ట్రస్ట్ బోర్డు కూకట్పల్లి 2011 కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్జామ్షన్. పుల్లెల గోపీచంద్ అకాడమీ 2010 కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్జామ్షన్. మడోన్నా స్పెషల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెఫ్ గుణదల విజయవాడ 2013 కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్జామ్షన్. రామకృష్ణ మిషన్ తాడేపల్లి గుంటూరు 2011 కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్జామ్షన్. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కురుమ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ బోర్డు 2015లో 62 లక్షల ఎగ్జామ్షన్ ఇచ్చాం. అదే రకంగా సెక్రటేరియట్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ గచ్చిబౌలిలో సెక్రటేరియట్ ఉద్యోగుల కోసం వాళ్ళకు ఒక 50 లక్షల ఎగ్జామ్షన్ 2017లో ఇచ్చినాం. నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అంటే ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ NIA వాళ్ళు ఇక్కడ ఒక ఆఫీస్ కడతామంటే అది మనకు కూడా మంచిది, మన శాంతి భద్రతలకు మంచిది, రాష్ట్రానికి మంచిదన్న ఉద్దేశంతో వాళ్ళకు ఒక ₹1 కోటి ఎగ్జామ్షన్ ఇచ్చాం. స్వర్ణ భారతి ఇన్స్టిట్యూట్కి 2 కోట్ల ఎగ్జామ్షన్ ఇచ్చాం. నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో నడిచే బసవతారకం ఇన్స్టిట్యూట్కి అందరికంటే ఎక్కువగా ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వనంతగా ₹5,72,00,000 ఎగ్జామ్షన్ ఇచ్చాం. ఎందుకంటే అది కూడా ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్. కాబట్టి మాట్లాడడానికి, చెప్పడానికి కనీసం ఏమనుకుంటారో అవతల వాళ్ళనే సోయి లేకుండా, కనీసం గతంలో తనకు ఏం జరిగిందో అవగాహన లేకుండా, లేఖితనంతో కేవలం కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యన ఒక కొత్త విధానం ఎత్తుకుంది. లూట్, ఝూట్ అండ్ స్కూట్. అంటే అధికారంలో ఉన్నప్పుడు లూట్,
అధికారంలో లేనప్పుడు ఫస్ట్ జూట్, అబద్ధాలతో బురద చల్లాలి అవతలోడి మీద, స్కూట్ పారిపో, నేను చల్లుతాను కడుక్కో. నేను చెప్పిండు దిగ్విజయ్ సింగ్, గొప్ప మహానుభావుడు. ఈ లూట్ జూట్ అండ్ స్కూట్ సిద్ధాంతంలో ఎంత గొప్పడంటే దిగ్విజయ్ సింగ్. మరి మీరు చెప్పిన కదా సార్, మొన్న ఆరోపణలు చేసినారు కదా పిచ్చి పిచ్చిగా, దాని మీద మంత్రి గారు స్పందించిండ్రు. మరి ఆరోపణలకు ఆధారాలు ఉంటాయి ఏంటంటే నాకేం పని, నేనెందుకు ఆధారాలు ఇస్తా అంటే నేను బురద చల్లుతాను కడుక్కో. ఇదో సిద్ధాంతం, ఇదో పార్టీ, ఆయన నాయకుడు. దానికి ఇక్కడ ఆయనకి ఇంకా కొంతమంది తొత్తులు, ఆ గ్యాంగు, వాళ్ళ ఆరోపణలు. మరి బాధాకరమైన విషయం ఏంటంటే చరిత్ర ఇట్లా ఉంటే మీ మాటలేమో ఇంకో రకంగా. ప్రతి దానిలో DGSND రేట్ కాంట్రాక్టు మీరు అప్రూవ్ చేసింది, మీ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం అప్రూవ్ చేసింది. దాని ఆధారంగా మేము కొనుగోలు చేస్తే, కంపెనీతో కొనుగోలు చేస్తే వెంకయ్య నాయుడు కొడుకు ఫేవర్ చేసినారు, KTR కంపెనీ. ఆ కంపెనీ ఏమైనా ఉంటే నేను చెప్తున్నా కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డికే రాసిస్తా. ఆయన ఏమైనా ఉంటే చెప్పమనండి, జయరాం రమేష్కి రాసిమంటే జయరాం రమేష్కి రాసిస్తా, లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రాసిమంటే ఆయనకి రాసిస్తా. అంటే ఇంత చిల్లరగా, ఇంత లేకిగా, ఇంత దిగజారిపోయి రాష్ట్రంలో ఇష్యూస్ లేవు. నేను ఇది ఆధారాలతో సహితంగా మాట్లాడుతున్నా. నేను మీలాగా పిచ్చి పిచ్చిగా, బాధ్యతారాహిత్యంగా, చిల్లర మల్లరగా, పిచ్చివాళ్ళలాగా మాట్లాడటం లేదు. నేను ఆధారాలతో సహితంగా మాట్లాడుతున్నా. జయరాం రమేష్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కామన్ సెన్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కామన్ సెన్స్ వాట్స్ ఎవర్, రెస్పాండ్ టు దిస్. మాట్లాడు. You call this tax exemption unprecedented. I'm saying it was done numerous times in the past by your own government in the state here in Andhra Pradesh. Would you own up to it? Would you apologize to Telangana government or not? Jairam Ramesh ki emaina siggu sharam unte, emaina koddiga buddhi జ్ఞానం ఉంటే క్షమాపణ చెప్పు, విత్డ్రా చేసుకో. ఆధారాలతో సహితంగా నేను చెప్తా ఉన్నాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడతాం, నోటికొచ్చినట్టు మాట్లాడతామంటే నువ్వు ఎవరివన్నా కావచ్చు, నువ్వు మాజీ కేంద్ర మంత్రివే కావచ్చు, మాజీ ముఖ్యమంత్రివే కావచ్చు, ఈరోజు నువ్వు కూడా సాధారణ పౌరుడివే. आपका ये जो लूट झूठ और स्कूट का जो आपका फिलॉसफी है, इसको तेलंगाना की आवाम और तेलंगाना की सरकार, तेलंगाना की हुकूमत बिल्कुल भी इससे आपको कुछ भी बोल के आप निकल जाएंगे. अगर आप ये मानते हैं तो बिल्कुल इसको होने नहीं देंगे. जरूर मैं जयराम रमेश साहब को बोलूंगा, अगर आपको कुछ भी, एक भी आपके पास प्रूफ है जो मैं अभी बोला हूं इसके खिलाफ, तो जरूर आप मीडिया के सामने लाइए, वरना आप विथड्रॉ कीजिए अपने वर्ड्स, आप साफ साफ अपोलोजाइज कीजिए तेलंगाना की हुकूमत को और तेलंगाना की आवाम को, वरना जरूर हम एक्शन भी लेंगे. ఇక ఈ రెండు పక్కన పెడితే ఈ చిల్లర వాళ్ళ బుద్ధి ఎంత చిల్లరగా ఉందో చెప్తానికి చెప్తున్నా నేను. ఒక దిక్కు ఆయననేమో ఓడేదో మాట్లాడతాడు, ఏదో నోటికి వచ్చినట్టు దిగ్విజయ్ సింగ్ మాట్లాడతాడు. ఆధారాలు చూపెట్టవయ్యా అంటే నాకేం అవసరం, నేను బురద చల్లుతాను, మీరు కడుక్కోవాలంటాడు దిగ్విజయ్ సింగ్ గారు. ఇక్కడ జయరామ్ రమేష్ ఇట్లా. ఇక వాళ్లకు అనుచరుడు మరి వాళ్ళ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇక్కడ ఆయన ఒకటి. ఆయనకు ఇంకో పని లేదు, రాష్ట్రంలో ఇష్యూస్ లేవు. ఇంతకుముందు నేను చెప్పినట్టు చాలా విచిత్రం. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిన పెద్దలు, వీళ్ళందరూ దళితుల సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మేకల సంక్షేమం గురించి తోడేళ్లు పెట్టి సభ పెట్టి ఉపన్యాసం ఇస్తే ఎట్లా ఉంటుందో, మేకల సంక్షేమం గురించి, గొర్రెల సంక్షేమం గురించి తోడేళ్లు సభ పెట్టి ఉపన్యాసం ఇస్తే ఎట్లా ఉంటుందో, కాంగ్రెస్ పార్టీ దళితుల సంక్షేమం గురించి మాట్లాడితే కూడా అంతే చిల్లరగా ఉంటుంది. ఎందుకంటే ఒకటా రెండా ఎన్నున్నాయి మీ అందరికీ తెలుసు. కారంచేడు, చుండూరు, ఇక చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు. ఎన్నున్నాయంటే నిజంగా చెప్పాలంటే ఒకవేళ నిజంగా కూడా ఈ దేశంలో దళితులు ఒకవేళ ఛార్జ్ షీట్ కనుక వేయాల్సి వస్తే, వాళ్ళ మీద జరిగిన అత్యాచారాలకు, వాళ్ళ మీద జరిగిన దాడులకి ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు A1 ముద్దాయి ఎవరన్నా ఉన్నారు ఈ దేశంలో అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ అవుతుంది. 1, 2 కాదు, వాళ్ళ మీద జరిగిన చెండూరు నుంచి ఖైర్లాంజీ వరకు ఒకటి కాదు. ఆ కాంగ్రెస్ జెండాకున్న నెత్తుటి మరకలు, దళితుల నెత్తుటి మరకలు 1, 2 కాదు. కాబట్టి మాట్లాడే ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఏం మాట్లాడుతూ ఉన్నావో, ఏం చెప్తా ఉన్నావో 1కి 2 సార్లు ఆలోచించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకంటే సిరిసిల్లలో ఈరోజు జరుగుతున్న దాని గురించి KTR ఎందుకు మాట్లాడాడు, స్థానిక ఎమ్మెల్యే కదా అని మాట్లాడుతున్నావు. ఏం జరిగింది సిరిసిల్లలో? ఇసుక దందా నువ్వు మాట్లాడుతూ, ఇసుక మాఫియా విశ్వరూపం చూపిన ఇసుకాసుర పాలన మీది. బకాసురుని పాలన మాదిరిగా ఇసుకాసురుని పాలన జరిగింది ఎప్పుడంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో. నేను ఊరికే చెప్పట్లేదు, మీలాగా నోటి మాటగా చెప్పి బురద జల్లి పారిపోయే బాపత్ కాదు. మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, లెక్కల సహితంగా చెప్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం, ద గ్రేట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ద గ్రేట్ జానారెడ్డి, ఇంకా చాలామంది పెద్దలు, మహానుభావులు, అద్భుతమైన పండితులు ఉన్నారు కదా, వాళ్ళందరి హయాంలో జరిగింది ఏందో మీకు చెప్పాల్సిన అవసరం ఉంది నా మీద. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో
2007-8లో వీళ్ళ ప్రభుత్వమే ఆనాడు ఇసుక మీద రాష్ట్రానికి వచ్చిన ఆదాయం 96 లక్షల రూపాయలు మాత్రమే. మొత్తం రాష్ట్రంలో అంటే తెలంగాణలోని అప్పటి 10 జిల్లాల్లో ఇసుక మీద రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చిన ఆదాయం 96 లక్షలు. ఇది 2007-8. 8-9లో 8,41,40,00,000 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి ఇసుక మీద వచ్చిన ఆదాయం. 9-10లో 9,57,00,000. 10-11లో సడన్ గా మళ్ళా పడిపోయింది 1,95,00,000. 11-12లో 7,92,00,000. 12-13లో 10,88,00,000. 13-14లో అయితే ఇంకా విచిత్రం 0. రాష్ట్ర ప్రభుత్వానికి ఇసుక ద్వారా వచ్చిన ఆదాయం, ఇదంతా అధికారిక లెక్కలు, నేను చెప్తున్న కాకి లెక్కలు కాదు, మీకు ఇస్తాను, ఇవన్నీ చూసుకోండి. తర్వాత చివరగా ద గ్రేట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ బ్యాచ్ దిగిపోయే ముందు 2014-15లో రాష్ట్ర ప్రభుత్వానికి ఇసుక ద్వారా వచ్చిన ఆదాయం 10 కోట్లు మాత్రమే. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా పెరిగిందో కూడా మీకు తెలవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక మీద వచ్చిన ఆదాయం, ఇది ఇసుక అనేది జాతి సంపద. ఏ ఒక్క వ్యక్తో, కొంతమంది కాంట్రాక్టర్లో, కొంతమంది రాజకీయ నాయకులు కొల్లగొట్టకూడదు అనేది మా సిద్ధాంతం. అందుకే 2014-10 అంటే మీరు 2007 నుంచి 14-15 వరకు అంటే 8 సంవత్సరాలు మీరు చూస్తే ఏ ఒక్క సంవత్సరం కూడా హైయెస్ట్ వాస్ 10,88 lakhs. 10 కోట్లకు మించి ఏనాడు లేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నెక్స్ట్ ఇయర్ 15-16 ఇసుక మీద రాష్ట్రానికి వచ్చిన ఆదాయం 374,88,00,000. అంటే ఎగ్దమ్ 38 రెట్లు పెరిగింది. 38 రెట్లు. దిస్ వాస్ ఫస్ట్ ఇయర్ 15-16. సెకండ్ ఇయర్ సబ్సిక్వెంట్లీ 2016-17 మళ్ళొక 60 కోట్లు పెరిగి 435 కోట్లు వచ్చింది. ఈ సంవత్సరం ఈ మొదటి 6 నెలల్లోనే ఇప్పటికే 200 కోట్ల రూపాయలు వచ్చింది. నేను అడుగుతున్నా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డిని, 1952 నుంచి మొదలు పెడదామా, లేదా నీకెరుకున్న 2004 నుంచి మొదలు పెడదామా? ఇప్పుడు సంవత్సరానికి 450 కోట్లు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు, ఈ సంవత్సరం దగ్గర 600 కోట్ల రెవెన్యూ ఇసుక మీద వచ్చినప్పుడు, మరి మీ హయాంలో 10 కోట్లు కూడా ఎందుకు దాటలేదు ప్రతి సంవత్సరం? ఎక్కడ పోయింది మిగతాది? 590 కోట్ల ఆదాయం ఎక్కడ పోయింది? ఏ కాంగ్రెస్ నాయకుల జేబుల్లో, ఎవరి బొక్కసాల్లో పోయింది? ఉత్తమ్ కుమార్ రెడ్డి షుడ్ ఆన్సర్. ఎక్కడ పోయింది ఇసుక మీద వచ్చిన ఆదాయం? ఎప్పుడున్నది మాఫియా? ఎక్కడ ఎవడు చేసిండు ఇసుక దందా? నీ పాట మా పాట? నీతివంతంగా ఈరోజు ఇసుక మీద ప్రజలకు జాతి సంపద అయిన ఇసుకను ప్రజలకు ఆదాయం, ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వచ్చే విధంగా మార్పులు చేర్పులు చేసి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇసుక మీద ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వస్తుంటే మనసున పడతలేదా? ఇన్ని రోజులు మింగింది, ఇన్ని రోజులు బాగా తిని, ఇన్ని రోజులు బాగా బ్రహ్మాండంగా బలిసిపోయిన కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఇసుకను ఒక్కసారి టైట్ చేసే వరకు మనసున పట్టక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, ఇదే ప్రామాణికంగా పోయిన సంవత్సరం వచ్చిన 434 కోట్లనే ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుంటే పోయిన 10 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 4,000 కోట్ల పైసలకు రావాలా? ఎక్కడ పోయినాయా 4,000 కోట్లు? ఏ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి జేబులు నిండినాయా? జానారెడ్డి గారి జేబులు నిండినాయా? జీవన్ రెడ్డి జేబులు నిండినాయా? లేక ఇంకో నాయకుడి జేబులు నిండినాయా? ఎవరి దగ్గర పోయింది? చెప్పండి ముందు సమాధానం. సిరిసిల్లలో సభ పెడతా, నేరెళ్లకు పోతా, చెప్పు సమాధానం చెప్పు. సభలు పెట్టే ముందు, డ్రామాలు ఆడే ముందు, దళితుల మీద లేని ప్రేమను కురిపించే ముందు మా ప్రశ్నకు సమాధానం చెప్పమని నిలదీస్తా ఉన్నాను. ఇసుక మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో, ఈరోజు మేము తీసుకున్న కఠినమైన కార్యక్రమాలతో ఒక్క సిరిసిల్ల జిల్లా ఏర్పడ్డ నాటి నుంచి పోయిన సంవత్సరం దసరాకు జిల్లా ఏర్పడిన ఇంకా సంవత్సరం కాలే 200 కేసులు పెట్టినాం ఇసుక అక్రమ రవాణా మీద ఒక్క సిరిసిల్ల జిల్లాలో. రాష్ట్ర వ్యాప్తంగా అయితే 1000 కేసులు ఉంటాయి. మరి ఇంత సిన్సియర్గా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని పిచ్చి పిచ్చిగా మాట్లాడతా, ఇందులో కేసీఆర్ కుటుంబం ఉంది, బుద్ధుండాల మాట్లాడడానికైనా. ఆధారం ఉంటే పెట్టు. నోరుంది కదా వాగుతా, ఆకారం ఉంది కదా కెమెరాల ముందు నిలబడి వాగుతా అంటే ఎవడు ఊకోడు. కేసీఆర్ రాజీనామా చేయాలి, కేటీఆర్ చేయాలి, ఎందుకు చేయాలి? మీరు ఏదో ఉద్ధరించిన మేము చెడగొట్టినామా? మీరు నెలకు సంవత్సరానికి 10 కోట్ల ఆదాయాన్ని ఇసుక మీద ప్రభుత్వానికి రాకపోతే మేము దాన్ని చక్కగా చేసి 600 కోట్లకు తీసుకుపోతా ఉంటే దానికోసం రాజీనామా చేయాలా? ఇన్ని రోజులు మీరు బొక్కినట్టు బొక్కకందుకు రాజీనామా చేయాలా? ఇంకొక మాట్లాడుతా ఉన్నా, సిరిసిల్లకు పోతా పో. ఏం చెప్తావు సిరిసిల్లకు పోయి? గతంలో మేము కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు సిరిశాలను ఉరిశాలగా మార్చినాం, నేతన్న ఉసురు పోసుకున్నాం, మేము ఉన్నప్పుడు ఏమీ చేయలేని దద్దమ్మలం, అసమర్థులం, లేకి వెధవలం, మేము ఈరోజు మళ్ళీ ముంగటికి వచ్చినాము అని చెప్తావా? ఏం చెప్తావు? నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇంకో 50 ఏళ్ళు, ఇంకో 100 ఏళ్ళు ఉన్న సిరిసిల్ల జిల్లా అవుతుండేనా? ఇలా సిరిసిల్ల జిల్లా అయింది. 100 కోట్ల ఆర్డర్లు సంవత్సరానికి ఈరోజు ఆ నేతన్నలకు ప్రభుత్వం ఇస్తా ఉంది.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 1283 కోట్ల బడ్జెట్ను నేతన్నలకు ఇచ్చి ఆ సిరిసిల్ల నేతన్నలను ఆదుకుంటా ఉన్నాం. సిరిసిల్లాలోని ఏ గ్రామానికి పోతా ఒప్పో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు నీ 50 ఏళ్లలో జరిగినాయి, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ 5 ఏళ్లలో జరిగినాయి చూడు, ఈ 3 ఏళ్లలో జరిగినాయి చూడు, లెక్కది. నీ హయాంలో జానారెడ్డి గారు ఒక్క రోడ్డు కావాలని పంచాయతీరాజ్ నువ్వు మంత్రిగా ఉండంగా ఒక రోడ్డు కావాలని 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ ఇంటి చుట్టూ 50 సార్లు తిరిగితే ఒక రోడ్డు ఇవ్వకపోతివి. ఇవాళ అదే సిరిసిల్లలో 100 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటే మనసున పడతలేదా? వచ్చి ఏం చెప్తావు సిరిసిల్లకు పోతా చెలో సిరిసిల్ల రా ఎవడొద్దన్నారు? లేని ఇష్యూ నువ్వు ఉన్నట్టుగా చూపెట్టి ఈరోజు మీరు సిరిసిల్లాలో నెత్తురు బారించారు. మీ ప్రభుత్వంలో నెత్తురు ఎన్కౌంటర్లతో తల్లడిల్లింది సిరిసిల్ల. ఈరోజు అదే సిరిసిల్లలో మేము మిడ్ మానేర్ నింపుతున్నాం, అప్పర్ మానేర్ నింపబోతా ఉన్నాం. అదే సిరిసిల్లను సస్యశ్యామలం చేస్తాం. ఏ సిరిసిల్లలో మీరు నెత్తురు బారించినరో ఆ సిరిసిల్లలో మేము నీళ్ళని బారించబోతా ఉన్నాం. గది మీకు మాకు తేడా. నువ్వు వచ్చి సిరిసిల్లలో ఏదో మాట్లాడతా అంటే ప్రజల వాళ్ళు పిచ్చోళ్ళు కాదు. కాబట్టి ఏం మాట్లాడినా ఏం జరిగినా ఒకటి మాత్రం వాస్తవం, సిరిసిల్లలో నేరేళ్లలో జరిగింది ఒకటే ఒక్క విషయం. అక్కడ ఈరోజు మిడ్ మానేర్ కడుతున్నాం. మిడ్ మానేర్లో ఈ సంవత్సరం నీళ్లు నిలపాలనుకుంటా ఉన్నాం. మరి నీళ్లు నిలపాలనుకుంటున్నప్పుడు సహజంగా మళ్ళీ రేపటి రోజున భవిష్యత్తులో ఎప్పుడు కూడా అక్కడి నుంచి ఇసుక తీసుకునే అవకాశం లేదు. ఒకసారి నీళ్ళు నిండాయంటే అక్కడ ఉన్న ఇసుక మునిగిపోతుంది. కాబట్టి ఈ సంవత్సరం మనం పెద్ద ఎత్తున చేపడుతున్న ఇరిగేషన్ వర్క్స్ కాళేశ్వరం కానీ, అదే రకంగా మరి ఇతర ప్రాజెక్టులు కానీ, మిడ్ మానేర్ కానీ, అప్పర్ మానేర్ కానీ, అదే రకంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంజనీరింగ్ పనులు మిషన్ భగీరథ కానీ, వీటన్నిటికి సంబంధించి టీఎస్ఎండిసి ఆధ్వర్యంలో ప్రైవేట్ వ్యక్తులు చేయడం లేదు, తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మైనింగ్ జరుగుతూ ఉంది. ఎస్, రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయమే దానికి ప్రామాణికం. నీ దగ్గర 10 కోట్లు ఉంటే నీ ప్రభుత్వ హయాంలో 14లో ఈరోజు 600 కోట్లకు పోతా ఉందంటే మేము తీసుకున్న నిర్ణయం దానికి కారణం. మరి ఎక్కడ జరుగుతుంది ఇసుక దందా, అక్రమము, మాఫియా? ఎక్కడున్నది మాఫియా? నీ హయాంలో ఉండేనా మా హయాంలో ఉందా? ఆనాడు మీ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆనాడు బకాసురుల మాదిరిగా, ఇసుకాసురుల మాదిరిగా విరుచుకపడి రాష్ట్రంలోని ఏ వాగును, ఏ వంకను వదలకుండా భోంచేస్తే ఈరోజు దాన్ని సరిదిద్దుతున్నది మేము. కాబట్టి నీవు వచ్చి ఏం మొత్తుకున్నా, ఏం వాగినా, ఎంత ఏడ్చినా, ఎంత అరిచి గీపెట్టినా అరణ్య రోదన అవుతుంది తప్ప ఇంకోటి కాదు. ఒకటి మాత్రం నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, సిరిసిల్లలో నేరేళ్లలో మన జరిగింది దళితులు అంటున్నారు. అక్కడ కేసులు అయినాయి 12 మంది మీద. ఆ 12 మందిలో 4 దళితులు, 8 మంది నాన్ దళిత్స్. మరి దీన్ని 12 మందిలో 4 మీద కేసులు అయితే, అది కూడా వాహనాలు గాలబెట్టిన కేసులు అయితే, ఇవాళ అదొక దళిత్ ఇష్యూ కింద అంటే లేనిది ఉన్నట్టుగా పుట్టించడం, లేనిది ఉన్నట్టుగా చూపెట్టడం, దానికి ఇంకేం పని లేనట్టు ఎక్కడెక్కడి నుంచో బృందాలు. నేను ఒక ఆయన నారాయణ, ఆయన పేరేందో, ఇదివరకు జిహెచ్ఎంసీ ఎలక్షన్ అప్పుడు చెవు కోసుకుంటా అన్నాడు, మళ్ళీ సిగ్గు లేకుండా అట్లే తిరుగుతా ఉన్నాడు చెవులు కోసుకోకుండా. ఆయన కూడా మాట్లాడుతాండి ఇవాళ, ఇవాళ నేనట వీరప్పనట. ఇక మాట్లాడుతందుకు నోరు, హద్దు, పద్దు, బుద్ధి, జ్ఞానం, వయసు మీద పడంగానే సరిపోదు కదా, కొద్దిగా అది కూడా ఉండాలిగా. ఏది లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడతాం ఫ్రస్ట్రేషన్లో అంటే ఊరుకునే సమస్య లేదు. ఒక్కొక్కరిగా సమాధానం చెప్పే సత్తా మాకు కూడా ఉంది. ప్రతి అంశం మీరు లేవనెత్తే ప్రతి అంశం మీద సమాధానం చెప్పే సత్తా మాకుంది. ఎందుకంటే నైతికంగా మేము క్లీన్గా ఉన్నాం, మీలాగా కాదు. మీలాగా చిల్లర మల్లర పనులు చేసే అలవాటు మాకు లేదు. మీలాగా ఇన్నోవా వాహనాల్లో 3 కోట్ల రూపాయలు కాల్చుకోవడం కోదాడలో ద గ్రేట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మాకు అలవాట్లు లేవు. నీలాగా హౌసింగ్ కుంభకోణాల్లో ఇరుక్కుపోవడం అలవాట్లు లేవు. కాబట్టి మాట్లాడే ముందు 1-2 సార్లు. ఇంకోటి, ఆయన ప్రెస్ మీట్లో కూర్చుంటే నాకు గమ్మత్ అనిపించింది. నిన్న ప్రెస్ మీట్లో కూర్చుంటే అటు కూర్చున్నానే మీద, ఇటు కూర్చున్నానే మీద సిబిఐ కేసులు ఉన్నాయి. ఆయన నీతి గురించి మాట్లాడతాడు. చాలా విచిత్రం. స్కామ్ గ్రేస్ పార్టీ టాకింగ్ అబౌట్ నీతి. అబ్బా, ఇక దయ్యాలు వేదాలు వల్లించినట్టు, తోడేళ్ళు మేకల సంక్షేమం గురించి చెప్పినట్టు, ఇంతకంటే దిగజారుడు, ఇంతకంటే చిల్లర లేకి నాన్ ఇష్యూని ఇష్యూగా చేసే ప్రయత్నం చేసి భూతద్దంలో పెట్టి ఏదో చేసేస్తామనుకుంటే ఏమి చేసేది ఉండదు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మళ్ళీ నీకు నీ పార్టీకి రాజకీయంగా శంకరగిరి మాన్యాలే తప్పకుండా పడుతుంది. తెలంగాణ ప్రజలు నువ్వు అనుకున్నంత అమాయకంగా లేరు, మీరు అనుకున్నంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు మానుకోవాలని జయరాం రమేష్కు, దిగ్విజయ్ సింగ్కు, ఆయన బంట్లైన ఉత్తమ్కు, ఇంకా ఇక్కడ ఉన్న గ్యాంగుకు, వాళ్ళందరికీ నా విజ్ఞప్తి, పోదలుచుకుంటే నిరభ్యంతరంగా ప్రజాస్వామ్యంలో పొండి మీటింగులు పెట్టుకోండి. అద్భుతంగా మీ కంటలను వచ్చేదాకా మాట్లాడుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ప్రజలు తెలుసుకుంటారు. అల్టిమేట్గా మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, ప్రజాక్షేత్రంలో మేము చెప్పేది మేము చెప్తాం, మీరు చెప్పేది మీరు చెప్తారు. మాకేం ఇబ్బంది లేదు, మేము తప్పు చేయలేదు కాబట్టి నిర్భీతిగా నిర్భయంగా ఏదైనా మాట్లాడతాం. మీలాగా డ్రామాలు ఆడే అలవాటు మాకు లేదని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇంకొకసారి నిన్నటిదాకా ఆయన అన్నాడు ఎందుకు మాట్లాడతలేడు అని. మరి అలా మాట్లాడినా ఇప్పుడు బాధపడతాడు ఆయన, నేను మాట్లాడినా కాబట్టి బాధపడతాడు గ్యారంటీ. బాధపడద్దని చెప్పి కూడా నా విజ్ఞప్తి.
అది ఆయన అభిప్రాయం. ఆయన అట్లా కాకపోతే ఇప్పుడు టీఆర్ఎస్ గెలుస్తాను ఆయన చెప్తాడా? చెప్పడు కదా, న్యాచురల్ కదండి దానిలో. అన్ని మీకెవరు చెప్పారు? మీరెవరు సర్టిఫికేట్ ఇవ్వడానికి? అది అంటే మీ జనరల్గా వార్తలు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పింది వేదమా? మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పగానే నిజాలు అయిపోతాయి. నేను మీతో బయస్ కోసం రాలేదు బ్రదర్, నేను మీతో బయస్ కోసం రాలేదు. మీడియాలో రాగానే ఎవరు ఇదైపోరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పగానే అవన్నీ వాస్తవాలు అయిపోయి. ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ చెప్పాను. ఇసుక మీద చెప్పినా కాదంటాడా ఉత్తమ్ కుమార్ రెడ్డి? DGSND కాంట్రాక్ట్ చెప్పినా కాదంటాడా? ఉంటే ఉన్నట్టు చూపెట్టమనండి. ఈ లూట్ జూట్ అండ్ స్కూట్ ఏదైతే ఉందో నినాదం వాళ్ళది, కాంగ్రెస్ పార్టీ దిక్కుమాల కాంగ్రెస్ పార్టీ నినాదం. దయచేసి మీడియాకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు ఏది చెప్పగానే అది రాసే ముందు వాళ్ళని అడగరాదు ఒకసారి. బాబు నువ్వు చెప్పిన దానికి ఏమైనా ఆధారం ఉందా, లేకపోతే ఇట్లనే గాల్లో చూసుకుంటే ఏది పడుతుంది మాట్లాడతామని అడగండి. 60 ఏళ్ళ మీ చరిత్ర కళ్ళ ముందు ఉంది కదా వాళ్ళది. దయచేసి వాళ్ళు ఇప్పుడు నేను ఆధార సహితంగా మాట్లాడుతున్నా, ఆధార రహితంగా మాట్లాడితే నిలదీయండి. నేను మీరన్న దానికి నేను అదే అడుగుతున్నా, వాట్ ఈస్ ద ప్రూఫ్? कौन सी मसला सर? मसला खत्म हो गया, सब सारे मसाइल खत्म हो गए। तकलीफ इस बात की हो रही कांग्रेस पार्टी को कि आज कोई मसाइल है ही नहीं रियासत में। तकलीफ इस बात की हो रही कि लोग भूल जा रहे हैं उनको। कांग्रेस पार्टी को आज याद करने के लिए कोई भी तैयार नहीं है। और जहां कहीं भी इलेक्शन होता कांग्रेस पार्टी बड़ी बड़ी लंबे चौड़े फेंकते रहती इधर उधर। देखिए मैं पूछा उनको GHMC के इलेक्शन के दरमियान, मैं पूछा उत्तम रेड्डी साहब को, बोले मैं जीत जाता हूं। मैं बोला अगर आप इतना यकीन से है कि आप जीतेंगे तो आप इस्तीफा दो, अगर आप हारेंगे तो आप इस्तीफा दो। मैं हारूंगा तो मैं इस्तीफा देता हूं बोल के मैं सवाल किया उनको, कोई जवाब नहीं। फिर पालेर का बाई इलेक्शन आया, उनका खुद का एक लेजिस्लेटर वहां का इंतकाल हो गया था उनका, फिर वहां पे भी बाई इलेक्शन आया, वहां पे भी सवाल करे, बोले हम जीत जाएंगे 50,000 से। मैं बोला हम जीतेंगे। और मैं तब भी सवाल करा उत्तम रेड्डी साहब को, मैं बोला बस साहब आप अगर इतनी यकीन से आप बोल रहे हैं तो अगर आपको इतनी कॉन्फिडेंस है तो आप बोलो, फिर अगर पालेर में हार जाएंगे तो फिर कांग्रेस पार्टी अध्यक्ष पद से मैं राजीनामा देता हूं बोल के बोला नहीं दिया। तो कांग्रेस पार्टी को लंबी चौड़ी फेंकने की आदत बड़ी है, बट आज प्रॉब्लम यह है कि उनको मुंह तोड़ जवाब देने वाले TRS पार्टी में बहुत सारे लोग तैयार है। బ్రదర్ ఇప్పుడు ఏం చెప్పిన, లూట్ జూట్ అండ్ స్కూట్. ఇప్పుడు ఊకే నోరు ఉంది కదా మాట్లాడతాం, చేతుకు దురద ఉంది కదా ట్వీట్ చేస్తాం అంటే కాదు. ఆధారాలు ఉంటే ఏదైనా పెట్టమనండి, మాట్లాడదాం. ఊరికే నోరుంది వాగుతాం, దానికి మీరు టీవీలు ఉన్నారు, మీకు కూడా చూపెట్టాలి కాబట్టి చూపెడతాం, మీరు కూడా 24 గంటలు నింపాలి కాబట్టి నింపుతాం అంటే ఏం చెప్పాలి నేను కదా? అంటే పిచ్చి ముదురుతుంది అని అర్థం. పిచ్చి ముదురుతుంది, రోజు రోజుకి ముదురుతుంది. ఎక్కడో దగ్గర వాళ్ళ పార్టీ నిర్ణయం తీసుకొని బ్రదర్ ఇప్పుడు ఆ పార్టీని ప్రజలు పట్టించుకోవడం మానేసి చాలా రోజులైంది. మీరు పట్టించుకోవడం అనవసరంగా మీడియా పట్టించుకునే పెద్దోళ్ళని చేస్తుంది, కానీ ఆ పార్టీని ప్రజలు పట్టించుకోవడం మానేసి ఈ పిచ్చోళ్ళని పట్టించుకోవడం మానేసి చాలా రోజులైంది. థ్యాంక్ యూ. आप देखिए